ఏంటి ఆర్‌సీబీ ఏంటి మొత్తానికి ఈసాల కప్ నంది, ఈసాల కప్ నంది ఇదే మిషన్ స్టేట్‌మెంటు. ఈసాల కూడా వచ్చేదే లేదు. ఆల్‌మోస్ట్ టెక్నికల్‌గా ఔట్ ఆఫ్ ఐపీఎల్ కదా మీరు? ఏం చేద్దాం ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి అయినా కొడతాం. కానీ మా టీమ్‌కు చేతబడి చేసినట్టున్నారు ఎవలో. అలా మీ కావ్య పాప కూడా ఉన్నట్టుంది. అక్కడికి హైదరాబాద్‌కి వచ్చి రూమ్‌లో కూర్చొని చేసినట్టుంది. అందుకే మా వాళ్ళు బాల్ ఎత్తా అంటే అవతల పడుతూనే అబ్బా! ఉన్నాయి బాల్లు. అసలు క్రికెట్‌లో గెలవడానికి గాని, ఓడిపోవడానికి గాని సంబంధం లేని సాకులని చెప్తున్నారు చూసావా? సరే దీంతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒలేరే డెవలపర్స్ ప్రెజెంట్స్ ఐపీఎల్ 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. ఇప్పుడు చెప్పు ఏంటి? చేతబడి, కావ్యపాప ఇయన్నీ అది మీరు ఆడలేక మొత్తం అందరూ ఇంకనేమో బంతికి ఏదైనా క్షుద్ర పూజలు చేశారు, బ్యాట్‌లో స్ప్రింగులెట్టారు ఇలాంటి రీజన్స్ చెప్పాలి. ఇంకా చైల్డిష్‌గా ఉండేయి అయన్నీ అయితే గనక. అయినా బొక్కలో మీకు లాస్ట్ దాకా చెమటలు పట్టించినాం కదా మొత్తం. నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నా. ఇది నాలుగోసారి, ఐదోసారి ఇది చెమటలు పడడం అనేది జనరల్‌గా జరిగే ప్రక్రియ. దానికి కూడా మీ గొప్పదనం ఏం చెప్పుకోక్కర్లేదు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే అసలు యాక్చువల్‌గా నిన్న జరిగిన మ్యాచ్‌లో మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ పంపించుంటే బాగుండేది గ్రౌండ్‌లోకి అని అనిపించింది. అదే ఎందుకు? ఎందుకా? కొట్టినప్పుడల్లా కోహ్లీ పైకెత్తి చూస్తాం. మెడనొప్పి రాదు. అలా అయితే తర్వాత బాల్ ఎయడం వరకే మీ చేతిలో ఉంది. తర్వాత అందరూ మళ్ళీ ఏ ప్లేయర్ అయినా కూడా మళ్ళీ బౌండరీ రోప్ వరకు పరిగెట్టడం. పోనీ కాపాడేది ఉంటదా? లేదు. అయన్నీ బుల్లెట్ షాట్లు తెచ్చుకోవడానికి. సో, నిన్న మొత్తానికి ఈ ఐపీఎల్‌లో ఫీల్డింగ్‌లో ఇప్పటివరకు పెట్టనంత పని మా వాళ్ళు పెట్టారు నిన్న. 287 కొట్టారు చూసావా? హైదరాబాద్ ఒక్కసారి నిద్ర లేచేంత వరకే. సన్‌రైజర్స్ ఒక్కసారి అలా రైజ్ అయిందంటే ఎవరైనా కూడా ఇంకా పడుకోవాల్సిందనమాట. సో, ఐపీఎల్‌లోనే మొన్నే ఒక కొత్త రికార్డ్ అనుకుంటే, ఆ రికార్డ్‌ని మళ్ళీ మేమే పగలగొట్టుకున్నాం. 287. అదే నిన్న మ్యాచ్ అయిపోయింది. పడుకునేటోళ్ళు అంతా పండుకున్నారు. 5 వికెట్లు పోయింది. ఆర్‌సీబీ ఏం గెలుత్తదిరా భయ్ అనుకున్నారు గానీ, మావోడు దినేష్ కార్తీక్ అందరిని తట్టి మరీ లేపిండు. తట్టి మరీ లేపేదేముంది. పోనీ ఏమన్నా గెలిచేసి ఉంటే పోనీ అనుకోవచ్చు. అబ్బా! ఆర్‌సీబీ మామూలుగా కాదురా బాయ్ అని చెప్పి. బట్ మీ వోళ్ళు ఒక విషయం ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. అందరూ ఏజ్ అయిపోయింది అన్నారు గానీ, ఈజ్ మాత్రం తగ్గలేదు. అసలు ఇరక్కొట్టాడు షాట్లు. ఆ ఒక్క విషయంలో మాత్రం దినేష్ కార్తీక్‌ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. అందుకే బెస్ట్ ఫినిషర్ అయ్యి హ్మ్. ఇప్పుడు. బెస్ట్ ఫినిషరే కాదు. నిన్నైతే మ్యాచ్ టర్న్ చేసాడా అని అనిపించింది ఒకానొక సమయంలో. కాతే నిన్న చాలామంది కామెంట్స్ చేస్తున్నారు చూసావా సోషల్ మీడియాలో మొత్తం టోటల్‌గా. ఏమని? ఫ్లడ్ లైట్స్ అనవసరంగా ఏసారు. ఆపేసుంటే కరెంట్ బిల్ కలిసొచ్చేదని చెప్పి. అదేంటి అట్లా? అదేంటిది అట్లా చూడలేదా నిన్న మా కావ్య పాప మొహంలో ఎన్ని వెలుతురులు ఎటుంటే అటు హ్యాపీడెంట్ యాడ్ లేక, తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లేక రకరకాలుగా ఆమె ఇటు చూస్తే అటే మొత్తం కెమెరాల్లో కూడా దగదగలాడుతా కనిపించింది చూడలేదా? ఆమె చూస్ కోల్‌గేట్ యాడ్‌కి స్మైల్ ఇచ్చినట్టు నవ్వుతానే ఉంది. పాండ్స్ యాడ్‌కి స్మైల్ ఇచ్చినట్టు నవ్వుతానే ఉంది. మొత్తం అంతా కూడా అసలు నిన్న అంత హ్యాపీగా నేనెప్పుడు చూడలే. ఇన్ని సీజన్‌లో ఫస్ట్ టైమ్ చూసాను. ఆ రేంజ్‌లో ఆమె నవ్వడం గాని ఇది అదే గాని. పనిలో ఆమెను కూడా బ్యాటింగ్ చేపిత్తే అయిపోగా. పాప బ్యాటింగ్ చేయదు. పక్క నుండి చేపిస్తది అంతే. జస్ట్ కమాన్, కమాన్, కమాన్ అంటే వావ్! అంది. సెంచరీ కొట్టాడు ఇమ్మీడియేట్‌గా. ఎవరు? మన హెడ్, ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్. సో, అదనమాట కావ్య పాప అంటే. ఏంది మీకు గెలిచిందేమున్నది? ట్రావిస్ హెడ్ ఒక్కడు ఆడకపోతే మీద ఎప్పుడో ఆల్ ఔట్ అయ్యేది మ్యాచ్. ట్రావిస్ హెడ్ గాదు. ట్రావిస్ హెడ్‌ని తీసుకున్నప్పుడు ఏమన్నారు? కావ్య పాపకి హెడ్ ఉంది గానీ దాంట్లో బ్రెయిన్ లేదు అన్నారు. నిన్నేం జరిగింది? తిక్క తీచ్చాడు, దోల తీచ్చాడు. అయిపోయిందా? ఏదో అట్లా ఫాస్టెస్ట్ కొట్టిండ్లు. సెంచరీ అదొక రికార్డు. హైయెస్ట్ రన్స్ అదొక రికార్డు. ఇన్ని రికార్డులు కొట్టిన తర్వాత కూడా ఇంక మీరు మాట్లాడుతున్నారు అంటే ఇంకేమనాలి మిమ్మల్ని? ఆడిందంతా మీ టీమ్‌లో మొత్తం ఫారెన్ ప్లేయర్‌లు ఆడిర్రు. అట్లా గెలిచింది అది కూడా గెలుపా? ఇప్పుడు మా దాంట్లో ఫ మొత్తం లోకల్ ప్లేయర్ ఆడిర్రుగా. ఇప్పుడు ఫారెన్ ప్లేయర్‌లంటే మేమేమన్నా అక్కడ ఆళ్ళందరికీ ముందు ముసుగులేసి తీసుకొచ్చి అక్కడ కమాన్ అని ఫారెన్ ప్లేయర్‌లాగా దింపామేంటి? లేదు గదా! చంద్రముఖిలాగా కొత్తగా చూపించాం. లేదు గదా! అందరికి తెలిసే గదా! తెలిసే తీసుకున్నాం. ఇదివరకు తీసుకున్నప్పుడు అదే అన్నారు. ట్రావిస్ హెడ్‌ని అంత పెట్టుకున్నారు మీకు బుర్రుందా? కమ్మిన్స్‌ని అంత పెట్టుకున్నారు బుర్రుందా అన్నారు. ఇప్పుడు చూసారా? కమ్మిన్స్ ఒక పక్కన వికెట్లు తీస్తున్నాడు. ఒక పక్కన ట్రావిస్ హెడ్ అదరగొడుతున్నాడు. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ మేనేజ్‌మెంట్. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ కావ్య పాప. అదనమాట మ్యాటర్. సర్లే ఇగ మా బౌలింగ్ ఏదో ఇగ అటర్ ఫ్లాప్ అయింది. హ్మ్. అందుకే ఆ సిరాజును, మాక్స్‌వెల్‌ని పక్కకు పెట్టినా మాకు దరిద్రం పోతలేదది. హ్మ్. ఆడు ఎవలేసినా మీ వోళ్ళు కొడుతూనే ఉన్నారు. ఎవలేసినా కొడుతూనే ఉన్నారు. ఏం చేద్దాం ఇగ? టాక్సీ లాగా మాక్స్‌వెల్‌ని తీసుకున్నారు. మాక్సీ మామని పక్కన పెట్టారు. సిరాజ్ ఏమో ఎక్స్‌ప్రెస్ బౌలర్ అని తీసుకున్నాడు. మనోడు ప్యాసింజర్ కన్నా దారుణంగా ఉన్నాడు పరుగులు ఇవ్వడంలో. మనోడు టీమిండియాకి తప్ప ఏ టీమ్‌కి ఆడతట్లేడు. టీమిండియాలో కూడా ఏం ఆడుతున్నాడు? పీకి పక్కన పెట్టడం కష్టంగా ఉంది. ఈసారి టీ20కి వెళ్ళడం కూడా కష్టంగానే ఉంది. కానీ దినేష్ కార్తీక్ ఏంటి నిన్నేమన్నా ఏం తాగొచ్చాడు? రెడ్ బుల్ తాగొచ్చాడా? లేకపోతే ఇంకేమన్నా మీకేమన్నా ఉన్నాయా? వేరే బ్రాండ్‌లు ఏమన్నా తాగాడా? మాకు అర్థం కాలే నిన్న. ఏంది అలా కొట్టాడు? మొన్న రోహిత్ శర్మ టీజ్ చేసిండు ఇగ టీ20 వరల్డ్ కప్ వత్తవా గట్లా ఆడుతున్నావు అంటే హ్మ్. రెచ్చిపోయాడు. దాన్ని ప్రూవ్ చేసి చూపించిండు. హ్మ్. టీమిండియా వరల్డ్ కప్‌కి వస్తాడిగ. ఈ ఢిల్లీ వోళ్ళు ఒకళ్ళు ఉన్న చోటన ఉండరు. ఆళ్ళు గెలవరు గానీ పక్కన వాళ్ళని రెచ్చగొడుతుంటారు, మోటివేట్ చేస్తుంటారు, ఆళ్ళని గెలిపిస్తుంటారు ఈళ్ళు. హ్మ్. సో, మొత్తానికి ఇప్పుడు రోహిత్ శర్మ ప్లేస్‌కి ఎసరు పెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే. యెస్. సో, మొత్తానికేంటంటే ఆర్‌సీబీ ఆల్రెడీ ఫ్లాటెన్‌గా ఉన్న ఆర్‌సీబీని ఇంకా ఫ్లాటెన్ చేసాం. టెక్నికల్‌గా యూ ఆర్ ఔట్ ఆఫ్ దిస్ ఇయర్ 2024 ఐపీఎల్.
ప్లే ఆఫ్స్ నుంచి. సో, అదనమాట కావ్య పాప దెబ్బ అంటే అలా ఉంటది. మిగతా వాళ్ళు అబ్బా! అనాలి. ఏంటి మీ ప్లేయర్లు ఆడితే కావ్య పాపను పొగుడుతారు ఏంది? అంత డబ్బా కొట్టుకుంటారు. అదే మా ఎస్ఆర్‌హెచ్ వాళ్ళకి అదే. కావ్య పాప అంటే ప్లేయర్స్ అందరిని మేము గౌరవిస్తాం. బట్ కావ్య పాపని ఎక్కువగా ఎందుకు ఇష్టపడతాం అంటే షీ ఈస్ ఎన్ ఎమోషన్. షీ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ వుమెన్. షీ ఈస్ ఎన్ ఎమోషన్ కాబట్టి ఎమోషన్‌ని ఇష్టపడతాం. ఎమోషన్ ఇష్టపడనోళ్ళు ఎవరుంటారు? నువ్వు ఇష్టపడవా? మీరు చెప్పు ఒకళ్ళని చెప్పు మీ మేనేజ్‌మెంట్‌లో పలానోళ్ళని ఇష్టపడతాం అని చెప్పి. మాకు సో, మేనేజ్మెంట్ కాదు మాకు ప్లేయర్లు. విరాట్ కోహ్లీ అలాంటి దినేష్ కార్తీక్ మాకు ఉన్నారు ప్లేయర్లు. ప్లేయర్లు కాకుండా మా ఎస్ఆర్‌హెచ్‌కో బ్రాండ్ అంబాసిడర్ అంటే దట్ ఈస్ కావ్య పాప. కావ్య మారన్ ఉంటే చాలు ఏదైనా జరుగుద్ది అని మాకు ఒక ఇది ఉంటదనమాట యాక్చువల్‌గా అది. సరే నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాంలే. ఇంక చూసేదేముంది? ఇంక చూసుకోవడానికి ఏమీ లేదు. ఇంక 2, 3 మ్యాచ్‌ల్లో ఇంకా ఓడిపోతే ఇంకా ఔట్ ఆఫ్ ప్లే ఆఫ్ కాబట్టి ఇంకా విరాట్ కోహ్లీ ఏమో సరదాగా టూర్‌కొచ్చినట్టు ఆడతాడు. ఫాఫ్ డు ప్లెసిస్ ఏమో ఇయర్ ఇండియాకొచ్చిన టూర్ అయిపోయిందని ఆడతారు. అంతకు మించి చేసేదేముంది మీరు మాత్రం? నెక్స్ట్ సారి అయినా కప్పు కొడతాం. ఈసారి కప్పు నమ్దే అని మళ్ళీ అప్రూవ్ అదే. ఓ పని చేయండి. ఈసారి ఐపీఎల్ అయిపోయిన కాడి నుంచి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టండి. నెక్స్ట్ సారి కప్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి.